హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రాజ్యో తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్. సో ఇది వచ్చేసి లాస్ట్ వీక్ మేము ఐకియా స్టోర్కి వెళ్ళాము. ఇక్కడ మేము ఉంటున్న ప్లేస్లో రియాద్లో ఐకియా స్టోర్కి వెళ్ళామన్నమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటుందో ఐకియా మీతో షేర్ చేద్దామని చెప్పి వీడియో తీశాను. మేము ఈవినింగ్ 6:37 ఆ టైంకి వెళ్ళామన్నమాట. ట్రాఫిక్ అయితే ఏం లేదు, అంతగా ట్రాఫిక్ లేదు అంటే ఒక 20 మినిట్స్ డ్రైవ్ అంతే. ఒకవేళ ట్రాఫిక్ ఉంది అంటే ఒక 30-40 మినిట్స్ పడుతుంది. సో మాకైతే ఒక 20-25 మినిట్స్లో వెళ్ళిపోయాము, అంత ట్రాఫిక్ అనిపించలేదు. ఇక్కడ 8:30 పైన 8:30 PM తర్వాత ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి మార్నింగ్ నుంచి ప్రేయర్స్ ఉంటుంది, అంటే నమాజ్ చేసుకుంటారు కదా, అది 8:30 వరకు ఉంటుంది అనమాట లాస్ట్ ప్రేయర్. దాని తర్వాత వీళ్ళు స్టార్ట్ చేస్తారు బయటకు వెళ్ళడం. సో మిడ్ నైట్ వరకు ఎక్కువ ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది. అందుకే మేము మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి ఇంకా 6:30కే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంకా ఈ టైంలో ఇక్కడ కేసెస్ కూడా కొంచెం రెడ్యూస్ అవుతున్నాయి, అందుకే ధైర్యం చేసి ఇంకా వెళ్ళామన్నమాట. మరీ 3 months నుంచి ఇంట్లో ఉండి బోర్ అయిపోతుంది. సో అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళకి చూపించినట్లు ఉంటుంది అని చెప్పి ఇంకా తీసుకెళ్ళాము. బాగానే ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు, పర్లేదు. సో ఇక్కడైతే మేము వచ్చేసాము ఐకియాకి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ చాలా చాలా పెద్దది పార్కింగ్ అనేది, కార్ పార్క్ చేస్తాం కదా వెహికల్స్, అక్కడ చాలా పెద్దదన్నమాట. నాకు తెలిసే ఆల్మోస్ట్ ఒక 1000 to 1500 వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు, అంత పెద్దది. మనం పార్క్ చేసే ప్లేస్ కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ మాల్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు అక్కడ నెంబర్స్ ఇచ్చేస్తారు కాబట్టి ఈజీగా చూసుకొని మనం మళ్ళీ మన వెహికల్ తీసుకోవచ్చు పార్క్ చేసిన ప్లేస్లో. ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ నెంబర్స్ అనేది ఉండదు, మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ పార్క్ చేసాము అని చెప్పి. ఏదైనా గుర్తు అంటారు కదా, అలా పెట్టుకొని ఉండాలన్నమాట, లేదంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. అక్కడ మీకు ఫ్లాగ్స్ కనిపిస్తుంది కదా, అది పెట్టుకున్నాం అనమాట. మేము అలా గుర్తు పెట్టుకున్నాం, ఆ ఫ్లాగ్స్ పెట్టిన ఆ లైన్లో మేము కార్ పార్క్ చేసాము అని చెప్పి గుర్తు పెట్టుకొని ఇంకా అక్కడ పార్క్ చేసాము. ఇంతకుముందు ఒక 2 times కూడా వచ్చిన్నాము, అప్పుడైతే చాలా రష్ ఉండే, అసలు మాకు పార్కింగ్ ప్లేస్ కూడా దొరకకుండా పోయింది. సో ఇప్పుడైతే కొంచెం క్రౌడ్ అయితే తక్కువగానే ఉన్నారు అనిపించింది. సో ఒకసారి చుట్టూ చూపిస్తున్నాను మీకు కూడా, ఒకసారి చూస్తారు అని చెప్పి. సో ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము. బయట అయితే ఇక్కడ చెక్ చేసా, అంటే టెంపరేచర్ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. అండ్ ఇక్కడ రాంగాల్నే ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంటుందంటే మనకు మొత్తం డెమో లాగా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మెయిన్గా ఐకియా అనేది ఎవరికి యూజ్ అవుతుంది అని చెప్పాలి అంటే, కొత్తగా హౌస్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి, ఫర్నిచర్ కొత్తగా సెట్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి, కొత్తగా ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు, ఇల్లు తీసుకున్న వాళ్ళకైతే బాగా ఇక్కడికి వస్తే మంచి ఐడియాలు వస్తుంది. మనం తీసుకోకపోయినా అంటే ఇలా సెట్ చేసుకోవాలి, ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని చెప్పి మంచి ఐడియాస్, మంచి థాట్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూపిస్తాను, మీరే చూడండి. ఇక్కడ కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఒక డైనింగ్ టేబుల్ని కానీ, లివింగ్ రూమ్ని కానీ, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ, మాస్టర్ బెడ్రూమ్ని కానీ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కటి ఉంటుంది. చాలా చాలా బాగుంది అనమాట. అంటే చిన్న ప్లేస్లోనే మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనే థాట్తో వీళ్ళు బాగా చూపించారు మనకు. అలానే చూస్తూ ఉండండి. అంటే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఇలానే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ట్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, విత్ ప్రైస్ ఉంటుంది. అంటే చిన్న స్పూన్ పైన, చిన్న గ్లాస్ పైన కూడా మనకు ట్యాగ్స్ ఉంటుంది. ఆ ట్యాగ్స్ని మనం ఇక్కడ రూల్ ఇండియాలో ఎలా ఉందో నాకు తెలీదు, ఇక్కడైతే ఎలా అంటే ఆ ట్యాగ్స్ని మనం ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసుకుంటే దానిపైన ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మనం వెళ్ళి కింద చూపిస్తే వాళ్ళు మనకు అది తీసిస్తారనమాట. అంటే మొత్తం మనం పైన జస్ట్ డెమోలాగా చూస్తాము. ఇది మొత్తం ఇక్కడ సెట్ చేసి పెట్టేసినారు, ఈ సోఫాలు కానీ, డైనింగ్ టేబుల్స్ని కానీ, కిచెన్ క్యాబినెట్స్ని కానీ అలా మొత్తం సెట్ చేసేసారు. బట్ మనకి ఎలా అంటే అది పార్ట్స్గా ఇస్తారనమాట. గోడౌన్ లాగా ఉంటుంది కింద. మనం ఆ ట్యాగ్ని తీసుకెళ్ళి ఫోటో తీసుకొని వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మనకు సర్చ్ చేసి ఇస్తారు. అంటే వర్కర్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళే మనకు మొత్తం దగ్గరుండి తీసిస్తారు. అదే తక్కువ వర్కర్స్ ఉంటే మనమే వెళ్ళి చూసి వెతికి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ అంటే మనం కొనేదాన్ని బట్టి, అంటే ఎక్కువ ప్రైజీలో కొన్నాము అంటే వాళ్ళే మనకు డెలివరీ, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అలానే ఇన్స్టలేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. మనం చిన్నగా కొన్నామనుకోండి, మనకు డెలివరీ ఫ్రీ ఉండదు, ఇన్స్టలేషన్ కూడా ఉండదు, మనమే చేసుకోవాలి, మనమే తీసుకెళ్ళాలి. బట్ తీసుకెళ్ళడానికైతే ఈజీగా ఉంటుంది. మన వెహికల్లో అయితే అన్నీ సరిపోయేలాగే ఉంటుందన్నమాట.
అలా పార్ట్స్గా పెట్టేసి ఉంటారు కదా, సో ఈజీగానే ఉంటుంది. సో చూడండి లివింగ్ రూమ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, అలానే బాల్కనీలో కూడా ఎలా చేసుకోవాలి అని కూడా చూపిస్తారు ఇక్కడ. చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది అయితే లెంతీ వీడియో అండి, చాలా లెంతీగా ఉంది. ఇది నా ఫస్ట్ వీడియో అనుకుంటా నేను లెంతీ వీడియో చేయడం. బట్ ఇది ఏది ట్రిమ్ చేయాలన్నా ఏది కట్ చేయాలన్నా నాకు ఎందుకో అనిపించలేదు తీసేద్దామని. ఎందుకంటే అంత బాగా అనిపించింది, అంత బాగున్నాయి ఇక్కడ చూడడానికి. అందుకే నేను మొత్తం వీడియో అలానే పెట్టానన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది కిచెన్ అనమాట, ఇది హౌస్ లాగా అనమాట. కిచెన్, హాల్ అంటే లివింగ్ రూమ్, బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట, బంక్ బెడ్. అలానే వాళ్ళకి సపరేట్గా స్టడీ టేబుల్ అని, వార్డ్రోబ్ అని అన్నీ ప్రతి ఒక్కటి ఫిట్ చేసేసి ఉంటారు. మనం దీన్ని చూసి చెప్పాను కదా, ట్యాగ్స్ చూసి మనకు కావాల్సింది కిందకి వెళ్ళి అడిగితే వాళ్ళు మనకు చూపిస్తారు ఎక్కడ ఉంది, ఏ నెంబర్ దగ్గర ఉంది అని చెప్పి మనకు చూపిస్తారు. ఇది వాష్రూమ్ చూడండి, వాష్రూమ్ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మొత్తం టేబుల్స్ అనమాట, టీ టేబుల్స్ ఉంటాయి కదా, అలా హాల్లో లివింగ్ రూమ్లో పెట్టుకుంటాం కదా అవి. సో ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కటి పెట్టేశారు, మనకు కన్ఫ్యూజ్ ఏమి ఉండదు, అలా చూసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట అంతే. చాలా చాలా పెద్ద స్టోర్ ఇది, వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. స్వరంగం అంటారు కదా, అలా స్వరంగం లాగా ఉంటుందన్నమాట, చాలా పెద్దది. మనం అలా చూస్తేనే మాకు 3-4 అవర్స్ పట్టింది. ఇంకా డీప్గా చూసి వెళ్తే ఒక రోజు మొత్తం పడుతుందేమో, అంత పెద్దది. సో ఇక్కడంతా సోఫా ఉంటుంది కదా, సోఫా సెట్స్ అలా ఉంది. మనకు ప్రతి ఒక్క దానికి ప్రైస్ వేసేసి ఉంటారు. నేనైతే ప్రైజెస్ అయితే ట్యాగ్స్ చూపించలేదు, ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ వేరేగా ఉంటుంది, అక్కడ వేరేగా ఉంటుంది కదా, కొంచెం వేరియేషన్ ఉంటుందని చెప్పి నేను చూపించలేదు. సో ఇవంతా ఇక్కడ స్టోరేజ్ ర్యాక్స్ అనమాట, పిల్లలది టాయ్స్ కానీ బుక్స్ కానీ అలా స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇవి షో పీసెస్, ట్రాన్స్పరెంట్ గ్లాస్ షో కేసెస్ అంటారు కదా, అలాంటివి ఇవి. అండ్ ఇదొక కిచెన్ అనమాట, కిచెన్ మోడల్. సో ఇక్కడైతే ఫర్నిచర్స్ మాత్రమే దొరుకుతుంది, అలానే కిచెన్ యూటెన్సిల్స్ కూడా దొరుకుతుంది. ఇలాంటివి ఉంటాయి కదా, ఏంటది స్టెయిన్లెస్ స్టీల్ సెట్, కుక్వేర్ సెట్స్, ఇలా స్పూన్స్, కట్లరీ ట్రేస్, ఇలాంటివి కూడా ఉంటుంది ఇక్కడ. బట్ మనకు దొరకంది ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అయితే దొరకదు, మిగతా ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. సో ఇది మాత్రం ప్రైస్ ట్యాగ్ చూపిస్తున్నాను అనుకుంటా. ఈ సెట్ మొత్తం 32 రియాల్ అంట.
32 రియాల్ అంటే ఇండియన్ అమౌంట్తో చూసుకుంటే ఒక అప్రాక్సిమేట్గా ఒక 600 రూపీస్ ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కిచెన్ ఉంది కదా, ప్రతి కిచెన్ డెమో ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఇలా క్యాబినెట్స్ ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇలా చూడడం, వెంటనే శానిటైజ్ చేసుకోవడం, చూడడం, శానిటైజ్ చేసుకోవడం, అలా ఒక 10 to 20 టైమ్స్ చేసింటాను ఆ రోజు నేను. చాలా బాగా అనిపించింది, ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశారో కదా అని చెప్పి. ఇక్కడ అలానే ఏంటంటే సోఫా సెట్ కవర్స్ ఉంటుంది, కర్టన్స్ ఉంటుంది, బెడ్షీట్స్ ఉంటుంది, బెడ్ కవర్స్ ఉంటుంది, అలానే పిల్లో కవర్స్ ఉంటుంది, అన్నీ దొరుకుతుంది ఇక్కడ. సో మీరైతే చూస్తూ ఉండండి, నేను మళ్ళీ మాట్లాడతాను.
అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి తీసుకున్నామన్నమాట. 2 స్పాచులా ఆర్గనైజర్ స్టెయిన్లెస్ స్టీల్వి ఇవి. సో ఇవి ఈచ్ అప్పుడు మాకు డీల్స్లో ఉండిండా 8 రియాల్కేమో వచ్చింది. ఇక్కడంతా కట్లరీ ట్రేస్ ఉంటాయి కదా, స్పూన్స్, ఫోర్క్స్, స్పాచులాస్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి, నైఫ్స్, అలా వుడన్వి ఉంటుంది, స్టీల్వి ఉంటుంది, అలానే ప్లాస్టిక్వి ఉంటుంది. ఇక్కడ షూ ర్యాక్ అనమాట. ఇది ఇంతకుముందు మేము ఇక్కడే తీసుకున్నాము, అది చూపిస్తున్నాము. మా నాన్నకి ఇక్కడే తీసుకున్నాము అని చెప్పి చూపిస్తున్నాను. సో ఇదే వైట్ కలర్ తీసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అయితే అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్లో అయితే. ఇక్కడ లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడైతే మేము తినే ఐటమ్స్, ఫుడ్స్ ఏవి మాకు లేవు ఇక్కడ. అందుకే ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ అయితే తీసుకొని, అలానే మిల్క్ తీసుకొని, ఇంకా కాసేపు కూర్చొని ఇంకా కిందకి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ఏదో పొటాటో చిప్స్ అని ఉంటే అవి తీసుకున్నాము. అవి కూడా అస్సలు బాగాలేదు. అండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ శానిటైజ్ చేసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోయామన్నమాట. ఇది సెన్సార్ది. ఇక్కడ ఇది పెట్టారనమాట, అంటే మనం టచ్ చేయకుండా అలానే వచ్చేస్తుంది ఇక్కడ శానిటైజర్ అనేది. సో హ్యాండ్ శానిటైజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం. పైన మొత్తం ఒక ఎత్తు అయితే కింద ఒక ఎత్తు అనమాట. మాకు పైన ఒక 2 hours పట్టింది చూడడానికి, అండ్ కింద మాత్రం అలా చూసేసి ఇంకా వెళ్ళిపోయాం అనమాట. అప్పటికి 10 o'clock అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయిపోయింది మాకు టైము. ఇంకా ఇక్కడైతే ఇవి చూస్తున్నాము. స్ప్రే బాటిల్ ఒకటి తీసుకున్నాను. ఇది 3 రియాల్ సంథింగ్ ఎంతో ఉండింది. అన్ని డీల్స్లో ఉన్నాయి, అవి తీసుకున్నాము కొన్ని. సో పైన మొత్తం డెమో చూపించాను కదా, కింద ఏంటంటే ఐటమ్స్ ఉంటుంది. మనకి ఏది కావాలో అది పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము వెళ్ళి బిల్ చేసుకోవచ్చు. తర్వాత ఇవి సెంటెడ్ క్యాండిల్స్ నాకు చాలా చాలా ఇష్టం. ఐకియాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను తీసుకుంటానమాట. లాస్ట్ టైం ఇక్కడ నేను ఒక ఫ్లేవర్ తీసుకున్నాను, అది అయితే నాకు దొరకలేదు. సో ఇప్పుడు ఇంకొకటి తీసుకున్నాను అనమాట. ఫ్రేగ్రెన్స్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది.
అండ్ ఇక్కడ వచ్చేసి వుడెన్ కప్స్ అనమాట, భలే క్యూట్గా ఉన్నాయి. ఇవి ఎంత ఒకటి చూద్దాము అంటే 35 రియాల్ ఉంది. చాలా ప్రైజీగా ఉంది అని చెప్పి ఇంకా పెట్టేశాను. సో ఇదంతా కిచెన్కి సంబంధించిందే. మొత్తం పింగాణి కప్స్ ఉంటుంది కదా అది, అలానే ప్లేట్స్, వుడెన్ స్పూన్స్, వుడెన్ స్పాచులాస్, స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్స్, నాన్ స్టిక్ కుక్వేర్ సెట్స్ అన్నీ ఉంటుంది. కాకపోతే ప్రైజీగా ఉంటుంది. బట్ ఈ బ్రాండ్ అయితే నమ్మచ్చు అని చెప్పి తీసుకుంటారు. నెక్స్ట్ ఈ సెక్షన్ వచ్చేసి క్లాత్స్కి సంబంధించింది. అంటే మనం క్లాత్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ర్యాక్స్ కానీ, దోబీ బ్యాగ్స్ కానీ, క్లాత్స్ ఐరన్ చేసుకోవడానికి ఐరన్ స్టాండ్స్, అలానే క్లాత్స్ డ్రై చేసుకోవడానికి డ్రయర్ స్టాండ్, అలాంటివంతా ఇక్కడ దొరుకుతుంది. సో క్లాత్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలాంటి బాక్సెస్ అన్నీ దొరుకుతుంది ఇక్కడ. సో ఇక్కడంతా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అలాంటివి దొరుకుతుంది. అండ్ ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ బయటకి రాగానే
ఇది చెప్పాను కదా గోడౌన్ అని చెప్పి, ఇక్కడ ఉంటుందన్నమాట. మనం ఫర్నిచర్స్ తీసుకుంటే అన్నీ ఇక్కడ ఉంటుంది. ఆ ప్రైస్ ట్యాగ్ ఫోటో తీసుకొని వచ్చి ఇక్కడ వర్కర్స్ని అడిగితే వాళ్ళు మనకి చూపిస్తారు. సో ఇలా ప్యాక్ చేసేసి ఉంటారనమాట. మనం దీన్ని డైరెక్ట్గా తీసుకొని మన వెహికల్లో పెట్టుకొని వెళ్ళిపోవాలి అంతే. సో ఇందాక మనం ఇటు సైడ్ నుంచి వచ్చామన్నమాట, చూపిస్తున్నాను కదా, ఇటు సైడ్ నుంచి వచ్చాం. రాంగాల్నే మనకి ఇక్కడ గోడౌన్ లాగా ఉంటుంది. సో ఇక్కడే మనకు బిల్లింగ్ సెక్షన్ అంతా ఉంటుంది. బిల్ వేసేసుకొని వెళ్ళిపోవడమే. సో చూస్తున్నారు కదా, ఇలా ప్యాక్ చేసి పెట్టేస్తారు. సో ఇక్కడ బిల్ వేసేసుకొని ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు 7 o'clockకి 6:45 అలా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే రిటర్న్ 11 o'clock అలా రిటర్న్ అవుతున్నాం అనమాట. సో చూసారు కదా, జస్ట్ అలా చూస్తేనే మాకు 4 hours పట్టింది. ఇంకా ఎవరైనా కొత్త ఇంటికి వెళ్ళే వాళ్ళు, కొత్త ఫ్లాట్ తీసుకునే వాళ్ళు వెళ్ళి తీసుకోవాలి ఐటమ్స్ అనేటప్పటికి మనకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే అన్నీ చూసి తీసుకోవాలి కదా. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.